వెల్కమ్ టు పీడీటీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో మొత్తానికి నడుస్తున్నటువంటి అంశం అల్లు అర్జున్కి సంబంధించింది. పుష్ప 2 రిలీజ్ దగ్గర నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే అరెస్టు, బెయిల్, మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్లో ఆయన విచారణకు పిలిచారు. ఇవన్నీ ఎపిసోడ్స్గా కథనాలుగా చూస్తున్నాం. మరి ఈ అంశం మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ నాయకుడు అనగాని రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాంప్రసాద్. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం నడుస్తున్నటువంటి దాని గురించి మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా? అసలు అందులో ఫస్ట్ మీరు ఒక రైతు బిడ్డ కాబట్టి ముందు దాని గురించి మాట్లాడాలి. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం కాబట్టి మీకు శుభాకాంక్షలు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా చెప్పండి మాకు. జాతీయ రైతు దినోత్సవం అని అందరూ అనుకుంటున్నారు, కానీ రైతులకి బ్లాక్ డే అండి ఇప్పుడు కూడా ఇది. ఇక మీరు అంటున్నారు రైతు బిడ్డగా అని చెప్పేసి మళ్ళీ నా పాతయాన్ని గుర్తు చేసే విధంగా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. రైతు ఎంత పండించినా ఎంత ఇచ్చేసినా కానీ రైతు గిట్టుబాటు ధర లేదు. కానీ ఒక సినిమా 1000 కోట్లలో తీసి దానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, బెనిఫిట్ షోలన్నో లేదా టికెట్ రేట్లు పెంచుకోమని. మరి రైతుకి ఎందుకు పెంచట్లేదు అర్థం కాదు. ఏదంటే రైతు అంటే అందరికీ చులకన చూపు. ఇప్పటి వరకు రైతు ఏదైనా నష్టపోయి ఏదైనా ఆధారంలో పోరాడినా కానీ తోటి రైతులు రావట్లేదు. ఎందుకంటే వీడి వెనకమాలు వెళ్తే మనకే నష్టం జరిగితే మనం చూసుకునే వాళ్ళు ఎవరో, మన ఫ్యామిలీ ఏంటి, మన వ్యవసాయం ఏంటి అనే దారిలో ఎవరో రావట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మీకు కనీసం సినిమా పరిశ్రమలో యూనిటీ కూడా లేదు. రైతులు ఎలా యూనిటీ లేదు, సినిమా పరిశ్రమ కూడా యూనిటీ లేదు. ఎప్పుడు కూడా అంటారు కదా, మనది కాదనుకున్నప్పుడల్లా మన దూరంగా జరుగుతున్నప్పుడు అది మన దగ్గరకు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది ఆ బాధ అనేది. ఒక రైతు బిడ్డగా నేను సమస్యల మీద పోరాడుతున్నా కాబట్టి ఆ బాధ ఏంటి, వ్యవస్థలో జరుగుతున్న తప్పులు ఏంటి, ఎలా రైతులను ఇబ్బంది పెడతానని నాకు తెలుసు. కాబట్టి జనంలో రైతులంటే చులకన భావన ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీలకి వాళ్ళకి రైతు కష్టం తెలియదు. ఇప్పుడు అదే సెలబ్రిటీస్ని ఈ వ్యవస్థలు ఏదైతే వాళ్ళని తొక్కిపెట్టి ఇబ్బంది పెడుతున్నాయో ఇప్పుడు వాళ్ళకి కళ్ళు తెలుస్తారనమాట. ఎప్పుడైనా బాధ తగిలినప్పుడే నొప్పి తెలుస్తుంది అనమాట. అట్లాంటి ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా ఏ ఒక్కరికి కూడా యూనిటీ లేదు అసలు. ఈ నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నారు, మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, అల్లు అర్జున్ గారికి కాళ్ళు ఇరినాయా, చేతులు ఇరినాయా, ఆయన ఏమన్నా బోర్డర్లో యుద్ధం చేసి వచ్చాడా, మరి ఆయన్ని ఒక పూట జైల్లో వచ్చేసినందుకు సెలబ్రిటీస్ అందరూ బొలవమంటే వెళ్ళి పరామర్శిస్తున్నారు. అక్కడ తల్లిని కోల్పోయాడు, ఒక బిడ్డ సాగుబతుకుల మధ్య ఉన్నాడు, వీళ్ళకి ఒక్కరు కూడా పరామర్శించట్లేదని చెప్పేసి. సో అది ఆయన అన్నమాట 100% కరెక్టు. ఈ విషయంలో మన జగపతి బాబు గారు కూడా వీడియో పెట్టారు, నేను వెళ్ళొచ్చాను సంగతి. జగపతి బాబు గారు క్వైట్ ఆపోజిట్ అండి. ఫిలిం ఇండస్ట్రీకి కానీ సమాజానికి కూడా ఒక కుల ప్రస్తావన తీనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగపతి బాబు గారు. మానవత్వంతో స్పందించేటువంటి హృదయం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీలో జగపతి బాబు గారు. సో ఆయన ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద నింద పడుతుంది, నేను కూడా ఒక ఫిలిం స్టార్ని కాబట్టి ఇట్లా అంటున్నారు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, కాదు వెళ్ళొచ్చానని చెప్పేసి బాబుని పరామర్శించని అని చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు పరామర్శించినటువంటి వ్యక్తుల్లో దాదాపు 90% మంది తిట్టుకునే వాళ్ళే ఉన్నారు. పైకి ఏదో వాడు వెళ్తున్నాడు మనం వెళ్ళకపోతే ఏంటనే ఉద్దేశం చేత అందరూ వెళ్తున్నారు తప్పించి ఇక్కడంతా ఈర్ష్యాభావంతోనే వెళ్తున్నారు. ఇక్కడ ఈ అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా నేషనల్ స్టార్ అయిపోయాడు, ఇన్ని కోట్లు వసూలు చేసింది అని ఈర్ష్యాభావంతో వెళ్ళారు తప్పితే అక్కడ స్నేహభావంతో వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. కానీ ఈ బాబు విషయంలో వెళ్ళకపోయినా కూడా సానుభూతి అవుతుంది. అయ్యే పాపం ఒక బాబు ఇట్లా ఉన్నాడా, వాళ్ళ తల్లిని కోల్పోయాడా, ఫ్యామిలీ ఇట్లా రోడ్డుని పడిందా అని జాలిపడే ఉన్నారు. వెళ్ళకపోయినా కానీ జాలి అనేది ఉంది. అల్లు అర్జున్ విషయంలో జాలి కంటే కూడా కక్ష ఎక్కువతోనే ఉన్నారు. లోపల మిగిలిన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నటిస్తూ వెళ్ళారు తప్పించి ఎక్కడ ఇది లేదు. ఇవాళ అల్లు అర్జున్ ఆ రకంగా ఇచ్చేస్తానంటే కనీసం మిగిలిన ఫిల్మ్ స్టార్స్ కూడా ఇది తప్పు అని ఖండించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడికి కదా దెబ్బ తగిలింది, మనకు కాదు కదా. ఆ రైతు కదా ఆత్మహత్య చేసుకునేది, మనం కాదు కదా. ఆ రౌడీలు కదా వాడిని మర్డర్ చేసింది, మనం కాదు కదా. ఆరున్నర రాజకీయ నాయకుడు కదా పక్కనోడి స్థలాన్ని కబ్జా చేసింది, మన స్థలాలు సేఫ్ కదా. ఎప్పటికప్పుడు మంద కాదు అని అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి నొప్పి తెలియదు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేశారు ఇదే రాజకీయ నాయకులు. వ్యవస్థల మొత్తాన్ని టార్గెట్ చేయటమే కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులకి జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ ఫిల్మ్ స్టార్ వస్తున్నాడని చెప్తే ఆటోమేటిక్గా జనాలు గ్యాదర్ అవుతారని ఉద్దేశం చేత ఈ ఫిల్మ్ స్టార్స్ని తొక్కిపట్టి ఏదో రకంగా ఇరికించాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే దారిలోకి వచ్చేశారు. ఇప్పుడు వరకు కూడా మన కాదులే మనం సేఫ్గా ఉన్నామని చెప్పేసి ఆ ప్రభుత్వాలకి ఈ ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే. ఈ రోజున వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళని కూడా తొక్కిపడటం కోసం, వీళ్ళ గ్రిప్లో హోల్డ్ చేసుకోవడం కోసం
ఏదో ఒక ఇష్యూ చూపించి ఇచ్చేస్తున్నారు. ఇవాళ కొత్తగా తొక్కిసలాటలు జరిగినాయా ప్రపంచవ్యాప్తంగా? చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు 29 మంది చనిపోయారు. ఓ బాబా గారు వస్తే బెంగళూరులోనే ఎక్కడో చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ మన మదనపల్లిలో చనిపోయారు. మరి నిన్నగా మొన్న రాంగోపాల్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, శ్రీదేవి వస్తుందని తెలిస్తే తొక్కిసలాటలో 3 చనిపోయారు, మరి చనిపోయిన శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా ఏంటన్నట్టుగా ట్వీట్ చేశారు. అంటే తొక్కిసలాట అనేది జనరల్గా ఏంటంటే ఒక క్రౌడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే వెనకమాల నుంచి ఏనుగులు కొట్టేసుకున్న పర్లేదు, కానీ ఎదురు నుంచి చేమ కూడా పోకూడదని లెక్కలో వెనకమాల ఈ తోపులాటలో చెప్పు దొక్కినప్పుడు లేకపోతే కాలు దొక్కినప్పుడు ఏంటంటే మనం సేవ్ చేసుకుని ముందుకెళ్ళిపోదాం అనే ఆలోచన కంటే కూడా నా చెప్పు జారిపోయిందనే ఈ అటెన్షన్తో ఒక క్షణం తాగేటప్పటికి తెలియకోకుండా వీళ్ళ మీద వెళ్ళిపోతారు. వీళ్ళ మీద అభిమానులు పడ్డారో పోలీసులు పడ్డారో కూడా ఎవరికి తెలియదు. అది దీన్ని ఇలాంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అది అంత క్రౌడ్లో ఎవరు పోలీసులు కూడా మనుషులే, వాళ్ళేమో ఎక్కడి నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా కొంత ఎలా తప్పుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, మన ప్రాణాలకి హాని జరుగుతుందని చెప్పి ఇలాంటి ఇది లేకుండా కొంచెం వాళ్ళు సేఫ్ సైడ్ ఉండడానికి ఆలోచన ఉంటారు బయట పడటానికి కామన్ మ్యాన్తో పోల్చుకుంటే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ జరగని విధంగా వాళ్ళు అల్లు అర్జున్ అంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇప్పటికైనా సరే వ్యవస్థలు కళ్ళుదేరు. ఇప్పుడు వరకు మంద కాదు అనుకున్నారు కాబట్టి మీరు సేఫ్గా ఉన్నారు, ఇప్పుడు మీ దాకా వచ్చింది కాబట్టి మాట్లాడాలి. ఇవాళ వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే అన్నీ అందరికీ తెలుస్తుంది. కానీ ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నా కూడా మనకెందులు అని చెప్పేసి సామాజిక బాధ్యత వహించుకోకుండా యాక్ట్ చేస్తున్నది నట్లు ఎవరైనా ఉంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీని. ఓకే, వీళ్ళు ఎందుకంటే ఒక మన పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒక మాట కూడా అన్నారు ఏదో ఒక ఇష్యూ మీద. బెంగళూరు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది, ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్ బాధ్యతాయుతంగా ఉండట్లేదు, స్మగ్లర్స్గా దొంగల్లాగా సినిమాలు తీస్తున్నారు, ఆ రోల్ మోడల్గా మీరు ఉండాలి, అలాంటి పాత్రలు ఎంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అన్నారంటున్నారు. అవును అవును, అది నేను విన్నట్టు గుర్తుగా కరెక్ట్గా నాకు క్లారిటీ లేదు ఆయన ఏమన్నారనేది. మరి ఈయన రోల్ మోడల్గా ఉండొచ్చుగా. ఒక జాతీయ సమస్య మీద నేను పోరాడుతున్నాను, ఒక వ్యక్తిగా నేను వెళ్తే ఎవరో పట్టించుకోరు, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు, వ్యవస్థకి వ్యతిరేకంగా ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వ్యవస్థ కూడా ఇది చేయట్లేదు, ప్రభుత్వాలు మొత్తం అన్ని వ్యవస్థలని హోల్డ్ చేసుకున్నాయి. మరి ఈ బ్యాంకుతో లింక్ చెప్పిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం రైతుల ఆత్మహత్యకి కారణమో అని ఆల్రెడీ సుప్రీంకోర్టులో రైతుల ఆత్మహత్య మీద కేసు ఉంది. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. కానీ ఒక బ్యాంకులు అనేది నాకో రకంగా మీకో రకంగా కాదు, అందరికీ ఒకేలా ఉంటాయి. ఒక ప్రభుత్వం ఒక జీవో పాస్ చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటిగా ఉంటుంది. రాష్ట్రంగా పథకాల్లో తేడా ఉండొచ్చు, కానీ అది బ్యాంకుతో లింక్ చేయమన్నప్పుడు బ్యాంకింగ్ అనేది ఆర్బీఐ కింద పనిచేస్తాయి కాబట్టి ఇది నేషనల్ ఇష్యూ. మరి ఇది రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందించవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో పిల్ వేయచ్చు ఆయనకున్న ఫాలోయింగ్ వలన, లేదంటే ఆ సుప్రీంకోర్టులో పిల్లేస్తానే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, లేదా దీన్ని సినిమానే తీయొచ్చు, జేబీఎం మూవీలాగా తీయొచ్చు ఈయన. మరి ఈయన ఎందుకు సమస్యనే దగ్గర రానివ్వట్లేదుగా వీళ్ళు. ఒకవేళ ఆయన కలిసినా కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళు డైవర్ట్ చేసేస్తారు, ఏదేదో చెప్పి ఇచ్చేస్తున్నారు. ఈయన ప్రశ్నించడం కోసం వచ్చాను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చానన్నారు. ఏది నాగబాబేమో నా మీద మెసేజ్ పెట్టేసేసి నీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తున్నాను. అలాంటి వ్యక్తికి మరి వాళ్ళ ఎమ్మెల్సీ అంటున్నారు, లేదా మినిస్టర్ పదవి అంటున్నారు. ఎమ్మెల్సీ అనేది ఎవరికి ఇస్తారు? ఒక నిష్ణాతులైన వ్యక్తులకు ఇవ్వాలి. ఏదైనా ఒక ఇష్యూ కంటే కూడా ఒక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, సమాజం మీద అవగాహన ఉండి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి. ఈయన ఫెయిల్యూర్ పర్సన్ అని చెప్పి ఆయనే చెప్పాడు, ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఈ ఫెయిల్యూర్ పర్సన్కి మరి మంత్రి పదవులు ఇచ్చి సమాజాన్ని ఏం చేద్దామని వీళ్ళు చేస్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవచ్చుగా, ఇదిగో ఈ సమస్య ఉంది, జాతీయ సమస్య, నీ ఇదిగా నిలబడుతున్నాను ఇదని చెప్పేసి దాని మీద సినిమా తీయొచ్చు. దేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళందరూ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఫిల్మ్ ఇండస్ట్రీయే వ్యవస్థలను మొత్తం నాశనం చేస్తుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు ఆ తప్పు తెలిసి ఖండించకపోవటం పెద్ద తప్పు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు, ఏ తప్పులు జరుగుతున్నాయి వ్యవస్థలో, ఏంటని జ్యుడిషియల్లో ఏం జరుగుతుంది ఏంటని అన్నీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ మన దాకా రాలేదు కాబట్టి, మనం సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి, మనం ట్యాక్స్లు ఎగ్గొడుతున్నాం కాబట్టి, వీళ్ళకి ఏంటంటే అభిమానులకి ఓకే ఏదో ఒకళ్ళు హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నారని, ఒకళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారని, ఇంకోటి ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. ఇవన్నీ అభిమానులకు తెలియని నిజం ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ తప్పుకోవడానికి తప్పించి వీళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఓకే,
ఇవన్నీ చేసి వాస్తవ సమస్యల మీద మీరు సినిమా తీసిన అటు ప్రభుత్వం కూడా భయం ఉంటుంది. ఎలా పడితే అలా పరిపాలన చేస్తే ఇది కాదు, సమాజానికి కూడా మంచిది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటికైనా సరే కొన్ని ప్రజా సమస్యల మీద ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. మీడియాకి మీకు ఫాలోయర్స్ ఉన్నారు, మీడియా మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తే వాస్తవాలు తెలుస్తుంది. సుప్రీంకోర్టు లాంటి దానికి ఇంక మిగిలిన వాటికి భయం అనేది ఏర్పడుతుంది. అలాంటి ఏమీ చేయకోకుండా వీళ్ళు మౌనంగా ఉండి ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ ఇదే ఇప్పుడు వరకు కూడా ఆయన ఏదో పుష్ప సినిమా తీశాడు, అది ఒక స్మగ్లరు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఆయన కూడా దెబ్బతిని ఉన్నాడు నాలాగా. వ్యవస్థ తలుచుకుంటే ఎలాంటి వ్యక్తినైనా సరే మేము చేయగలము అని చూపించడానికి ఇది ఒక నిరసనం. ఇప్పటి వరకు రైతుల యూనిటీ లేదు కాబట్టి రైతుల్ని టార్గెట్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా దశాబ్దాలు రైతులు మోసం చేస్తున్నారు. ఇప్పుడు యూనిటీ అనేది ఏ ఇండస్ట్రీలో కూడా లేదు కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు లేదు కాబట్టి ఆయన కూడా టార్గెట్ చేసి కావాలని చెప్పి ఇది చేస్తున్నారు. ఓకే, ఇవాళ ఆ తొక్కిసలాట అనేది అందరి వైఫల్యం అని కనిపిస్తుంది నాకు. పోలీసుల పర్మిషన్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సెలబ్రిటీ, మరి ఆయన దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఇదే పోలీసులు? ఏమండి అక్కడ థియేటర్ చిన్నగా ఉంది, మరి క్రౌడ్ ఎక్కువ ఉంది, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీలాంటి వాళ్ళు రావద్దండి, వస్తే మేము జనం కంట్రోల్ చేయలేము, మాకు అంత స్టాఫ్ లేరని చెప్పేసి ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కో లేకపోతే అల్లు అర్జున్ గారు ఆఫీస్కో లేకపోతే మేనేజర్ గారికో లేకపోతే అల్లు అర్జున్ గారికి స్వయం కలిసి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటారు. వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా? డ్యూటీ ఒకటి కాదు, సామాజిక బాధ్యత దృష్ట్యా కూడా జనాలను సంరక్షించే భాగంగా మేము ఇట్లా పర్మిషన్ ఇవ్వలేమండి, దయచేసి మీరు రావద్దు, వస్తే ఇక్కడ క్రౌడ్ ఇంకా వద్దు, మేము కంట్రోల్ చేయలేమని చెప్పాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా? ఉంది. అదేంటే అక్కడ ఈ పోలీసులు లాఠీ చార్జ్ జరగటం కూడా ఈ తొక్కిసలాటకు ఒక కారణమే. మరి లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? అది పోలీసు వైఫల్యం కాదా? వాళ్ళు ఎంతసేపు అల్లు అర్జున్ ఒక్కడనే చూపిస్తున్నారు, థియేటర్కి పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. మరి థియేటర్ యాజమాన్యం ఎందుకు తప్పు కాదా? తప్పే. అసలు సినిమా పర్మిషన్ ఇచ్చింది ఎవరు మీకు? దానికి ఎందుకు ఇచ్చారు మీరు? మరి రైతుకి గిట్టుబాటు ధరకి ఎందుకు ఇవ్వట్లేదు? బెనిఫిట్స్లోకి ఎందుకు ఇచ్చారు మీరు? టికెట్ రేట్లు పెంచమని మేము పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే చెబుతుంది. మళ్ళీ అదే గవర్నమెంట్ మేము బెనిఫిట్స్ రద్దు చేస్తున్నాము, ఏదో ఒక మనిషి చనిపోం కానీ మరి వందల వేల మంది చనిపోతున్నారు మద్యం మూలన. మరి మద్యం కూడా నిషేధం చేస్తారు ఎట్లాగే గవర్నమెంట్? వీళ్ళు సమాజాన్ని బాగు చేసే ఈ నాయకులు ఎవరైనా సరే మరి రైతు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు, రైతు గిట్టుబాటు ధరను ఇచ్చేస్తారా? సందీప్ గారు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే 10 సంవత్సరాల కిందట 10-15 సంవత్సరాల కిందట ఎకరం పొలం కొయ్యాలంటే ఒక 1000 రూపాయలు, అది కట్టేత వేయాలంటే 1000, అది నోర్చాలంటే 1000, అట్లా 1000 చొప్పున ఉండేది. ఇప్పుడు అది 4 రెట్లు అయింది. ఎకరం కొయ్యాలంటే 4000, కట్టివేత వేయాలంటే 4000, ఇచ్చేయాలంటే 4000. ఇట్లా అప్పట్లో ఎకరం వడ్లు బస్తా 1000 నుంచి 1100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1500 నుంచి 1600 ఉంది. ఖర్చులు 4 రెట్లు పెరిగిపోయాయి, ఆదాయం మాత్రం పెరగట్లేదు. మరి దీని గురించి ఏ ఒక్క ప్రభుత్వం అయినా కానీ దీని గురించి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ అల్లు అర్జున్ గురించి ఇదవని అని పెద్ద అసలు మీడియా మొత్తం వీళ్ళకి ఏం పని లేనట్టుగా దీన్ని ఈ విషయాన్ని ఎంత పాపులర్ చేసి చూపించేసింది మీడియా కూడా తప్పలేదు. మీడియాకి సామాజిక బాధ్యత ఉంది అసలు? మీడియా పార్టీలకి వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ ఒకటే టార్గెట్ తప్పించి ఆ సమస్యల మీద మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? నేను సమస్య ఇస్తాను, ఈ సమస్యను దాన్ని వెలుగులో తీసుకొచ్చే ధైర్యం ఉందా వీళ్ళకి? ఎవరికి సామాజిక బాధ్యత ఉంది? సో మీడియాది కూడా తప్పే అంటారు. అన్ని రకాలుగా తప్పే. మీడియా ఉన్నదే లేదో చూపించడం, జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లెల విషయాల్ని హైలైట్ చేసి చూపించడం, ఇంకా ఇది కాదా? అది తండ్రి కొడుకుల మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి మోహన్ బాబు వాళ్ళ అది వేరే ఏమీ జరగనట్టు అదొకటే చూపించడం, ఇది పొలిటికల్గా ఇక మైండ్గా మారుతున్నారు ఈ ప్రభుత్వాలు కూడా. ఆంధ్రాలో కానీ ఇది కానీ జనాల అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడం కోసం రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో ట్వీట్ చేస్తే ఇవాళ మనోభావాలు దెబ్బతిని చెప్పి సంవత్సరం తర్వాత కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీకి బాండ్లు ఇచ్చారు. మరి ఆయన చెప్పిన మాటే అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో మిమ్మల్ని ఆ అమ్మాయి చనిపోయినట్టు మీకు తెలీదా? నేనే కదా డీసీపీని వచ్చి మీ దగ్గర కలిసి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, మీరు కానీ మీరు ప్రెస్ మీట్లో నాకు తెలియదని చెప్పి చెబుతున్నారని చెప్పి ఇంట్రాగేషన్లో ఇప్పుడు అడిగారు. దాని మీద బలంగా తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో రుణమాఫీ పూర్తిగా మాఫీ చేస్తామన్నారు, కొంతవరకు మాఫీ చేశారు. అది కూడా
మళ్ళీ 33 లక్షల మందికి అన్యాయం చేశారు 4-5 విడతలు చెల్లించుకుంటా. మరి దీని మీద ఎందుకు కేసుని రాంగోపాల్ గారి మీద కేసు సంవత్సరం తర్వాత ఎట్టయితే తీసుకున్నారో ఇప్పుడు నేను కేసు పెడతా చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకుంటారా? ఆల్రెడీ గతంలో పెట్టా, ప్రెస్ మీట్ పెట్టా, అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు పెడతారు. 33 లక్షల మంది చేశారు. నిజంగా వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేస్తే ఈ రుణమాఫీ మీద వీటి మీద చేయగల సత్తా ఉందా? ఎవరిని ఈ రోజున అల్లు అర్జున్ ద్వారా ఇప్పుడు మరి ఆయన పొలిటికల్గా చేయాలని చెప్పి చూస్తున్నారా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా లా అండ్ ఆర్డర్ ఇప్పుడు డీజీపీ గారు, సిపి గారు, ఏసీపీ గారు అందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి వాస్తవాలు బయటికి చెబుతున్నారు. ఓకే, మంచిది, మీరు వ్యవస్థను గౌరవిస్తున్నారు, మీకు సామాజిక బాధ్యత ఉందని అనుకుందాము. అల్లు అర్జున్ గారు రేపు కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకుంటారు. వీళ్ళు మాట్లాడతారా? ఛార్జ్ షీట్ దాఖలు చేసి దమ్ము వీళ్ళకుందా పోలీస్ డిపార్ట్మెంట్కి? నిజంగా అల్లు అర్జున్ అదే తప్పు చేస్తే మరి 29 మంది చావు కారణమైనటువంటి ఆ ఇష్యూలో మరి రీకలెక్ట్ చేస్తారు కేసుని? ఎన్ని కేసులు తీయాలి చంద్రబాబు నాయుడు గారిని? అతను మానవత దృక్పథంతో అతను కావాలనైతే ఎవరు రారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ అది. దానికి 25 లక్షలు నష్టపరిహారం చేశారు. అది ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పి మాట్లాడడం తప్పు లేదు. అతనికి ఇంకా అన్ని రకాల సపోర్ట్ చేస్తారన్నారు. మరి ఈ పొలిటికల్ వేలో జరిగిన మర్డర్లకి, వీటికి, తొక్కిసలాటకి వీళ్ళు ఎంతవరకు నిలబడ్డారు ఇప్పటి వరకు? అసలు ఏమీ అసలు ప్రజా సమస్యలు ఏమీ లేనట్టుగా ఇదే ఇష్యూ అయిపోయింది ఈ 2 రాష్ట్రాలకి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎప్పటికైనా సరే వాస్తవ సమస్యల మీద, వాస్తవాల మీద కనుక మీరు సినిమా లాంటివి తీస్తే ప్రభుత్వాలకు కూడా ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఏ వ్యవస్థ ఎట్లా చేయాలో అట్లాగే చేయాలి. ఒకదాని జోలికి ఇంకో వ్యవస్థ ఇన్వాల్వ్ కాకూడదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు వాస్తవ సమస్యలు కూడా వెలుగులోకి తీసుకొస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, ఒక సాంప్రదాయ కుటుంబంలాగా అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి. వాళ్ళకి మీరు తొత్తులుగా ఉన్నంత కాలం మీకేం కాదు. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మీ మీద పడుతున్నారు. ఎందుకంటే ఈ కబ్జాలు ఏం చేస్తున్నా ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. ఎవడెక్కడ చేస్తున్నారు ఏంటనేది ఆన్లైన్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి పొలిటీషియన్లకి ఎట్లాగో స్కాములు చేస్తున్నారు. డబ్బులతో అవసరం లేదు. పొలిటీషియన్ కావాల్సింది ఏంటి? క్రౌడ్ పుల్లింగ్. వాళ్ళు డబ్బులు ఇస్తేనే వస్తున్నారు పబ్లిక్. ఆ డబ్బులని ఎంతవరకు దానికి కూడా లిమిట్ లేకుండా పోయింది. ఈ ప్రక్రియలో ఏంటంటే ఒక ఫిల్మ్ స్టార్ని ఎవరన్నా ఉంటే అతన్ని వస్తానని చెప్పి అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా క్రౌడ్ వస్తారని చెప్పేసి ఏదో రకంగా ఒత్తిడి పెట్టేసి బాబు ఇవన్నీ కాదు, తప్పు అయిపోయింది, నేను మీకు పార్టీ సపోర్ట్ చేస్తానన్నంత వరకు కూడా ఈ మీడియా ఇవన్నీ చూపిస్తారు తప్పించి వాస్తవాల్ని నిజంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే చేయండి. అల్లు అర్జున్ ఒకటే తప్పు కాదంటున్నా నేను. అందరినీ తప్పులో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పు ఉంది, ప్రభుత్వంది తప్పు ఉంది, పర్మిషన్ ఇవ్వటం, థియేటర్ వాళ్ళదే తప్పు ఉంది, అందరినీ తప్పు ఉంది. ఓకే, మరి అందరినీ భాగస్వాములు చేస్తారు వీళ్ళు. సో యాక్షన్ తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటే తర్వాత వచ్చే కేసులు అనేవి కూడా ఈ తీర్పుని బేస్ చేసుకునే కదా మిగిలిన తీర్పు ఇచ్చేది. మరి దీన్ని బేస్ చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల ఇన్సిడెంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, బాబా విషయంలో జరిగినది కానీ, లేకపోతే మన షారుఖ్ ఖాన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్లో కానీ వీటన్నిటిలో కూడా మళ్ళీ రీకలెక్ట్ చేయాలి కేసుల్ని. చేస్తారా? ఎందుకు ప్రజల మీద డైవర్ట్ చేయడం? ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడరు? మనది కాదనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతాయి. మన పక్కన జరిగినా కానీ ఎంతో కొంత స్పందించి తప్పు ఒప్పులు ఎక్కడ జరిగినా చేసి దాన్ని వేరే చేసుకుని మనం స్పందించినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు బయటికి రావట్లేదు ఇప్పుడు వరకు కూడా? అంతవరకు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మీ రెమ్యునరేషన్ ఎంత ఏంటని మాట్లాడితే చిరంజీవి గారు అన్నారు, మా రెమ్యునరేషన్ సంగతి అని మీరు ప్రజా పరిపాలన మీద మాట్లాడండి, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, అవి మాట్లాడని చెప్పి. ఇదే చిరంజీవి గారు నేను అడుగుతున్నాను. నేను ప్రభుత్వం బ్లడ్ డొనేట్ చేయమంటే ఏ ఒక్కరు ముందుకు రాలా. చిరంజీవి గారు బ్లడ్ డొనేట్ చేయండి అంటే అభిమానులు లక్షల్లో డొనేట్ చేశారు. అంటే చిరంజీవి గారికి సమాజం ప్రభావితం చేయగల సత్తా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కూడా మాకు రాష్ట్రానికి కావాల్సింది, నా అభిమానులకి, కుటుంబాలకి, అందరికీ రాష్ట్రానికి బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన ఎందుకు ముందుకు రాలేదు ఇప్పటి వరకు? ఈయన ముందుకు వస్తే ఆటోమేటిక్గా పార్టీలన్నీ ముందుకు వచ్చాయి, మిగిలిన అభిమానులందరూ ముందుకు వచ్చేవాడు, ఒక యాజిటేషన్ జరిగేసి కేంద్ర ప్రభుత్వానికి చూపించినట్టు. మరి ఈయన ఎందుకు రాలేదు? ఈయన ఎందుకు మౌనం కూర్చున్నాడు? ఈయనకు వచ్చే వేల కోట్ల సంపాదన అంతా కూడా నీకు ఆ రైతు బిడ్డల నుంచి వచ్చేది కదా, నీ అభిమానుల నుంచి వచ్చేది కదా. అభిమానులు దేవుళ్ళు అంటారు, వాళ్ళ రక్తాన్ని పిక్కు తింటున్నారు వీళ్ళందరూ కూడా టికెట్ రేట్లు పెంచి. దేవుళ్ళు అంటూనే చంపుతున్నారు. మీరు లేనిది మేము ఎక్కడ అంటున్నారు, మీరేమో ప్రాణం అంటున్నారు, వాళ్ళ ప్రాణం తోడేస్తున్నారు ఈ అభిమానుల్ని, ఈ హీరోలందరూ కూడా. మీరు బడ్జెట్ని వేల కోట్లలో పెంచేసేయటం, ఆ డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వీళ్ళని టికెట్ రేట్లు పెంచడమా? మరి రైతుకు కూడా పెంచాలని చెప్పి మీరు ఎందుకంటే మీరు ఏదైనా రైతు పండించిన పంట కదా. అవును. మరి రైతుని కూడా ఎందుకు దృష్టి పెట్టాలి? ఇలాంటి
సామాజిక స్పృహ ఉన్నటువంటి అంశాల మీద మీరు ఎందుకు మూవీ తీరు? జైభీం లాంటి ఒక మూవీ వచ్చింది, ఒక మూవీ అట్లా అనేక అంశాల మీద ఉన్నాయి, ఎందుకు మీరు వెలుగులో తీస్తున్నారు? ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. దీంట్లో తప్పు ఎవరిది, శిక్ష వేస్తే ఎవరికి వేయాలి? శిక్ష ఇస్తే అందరికి వేయాలండి. ఓకే, అటు అల్లు అర్జున్కి వేయాలి, ఇటు అల్లు అర్జున్దే తప్పు అని భావిస్తున్నట్టయితే, అల్లు అర్జున్ ఒక ఫిల్మ్ యాక్టర్గా ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన మీద ఫోకస్ పెడుతున్నారు కాబట్టి మీడియా ఫోకస్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు, కానీ ఈయన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అల్లు అర్జున్దే తప్పు అని నిర్ధారిస్తే ఆ తప్పు కారణాలు ఏంటంటే వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఓకే, శిక్ష పడాలి. అట్లాగే ఇప్పటికైనా సరే ఫిలిం ఇండస్ట్రీ కళ్ళు తెరవాలి. ఇప్పటి వరకు మనకు సంబంధం లేని విషయాల్లో వ్యవస్థలు ఏం చేసినా కానీ మనం పట్టించుకోలేదు కాబట్టి, అది కాదు సమాజం బాగుండాలంటే మనం కూడా సామాజిక స్పృహతో మిగిలిన అంశాల మీద మన వంతు మనం స్పందించాలి. వీలైతే సినిమా తీయాలి, లేదంటే ఒకరోజు నిరసన తెలియజేసే విధంగా దేశం మొత్తం మీద చేసి ఒక వాస్తవాన్ని వెలుగులో తీసుకొచ్చే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి రావాలి. అది అల్లు అర్జున్ అరెస్ట్ చేసినా మీరు ఇంట్లో కూర్చోండి, రేపు మీ దాకా కూడా వస్తుంది. అల్లు అర్జున్ మీ వ్యవస్థలో అల్లు అర్జున్ బెడ్రూమ్ దాకా వచ్చినాయి, ఇప్పుడు రేపు మీ బెడ్రూమ్ దగ్గర రావని గ్యారంటీ ఏంటి? ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేయాలంటే ఇలాంటి ఫిలిం స్టార్స్, లక్షల మంది అభిమానుల్ని ప్రభావితం చేయగలటువంటి ఈ ఫిలిం స్టార్స్ కూడా వ్యవస్థలో జరుగుతున్న తప్పుల్ని క్లియర్ కట్గా చూపించాలి, వాస్తవాలతో చూపించాలి. నా బొట్టు దగ్గర సబ్జెక్ట్స్ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యకి బ్యాంక్ తొలగించమని ప్రభుత్వ పథకాలు ఒక కారణం అని చెప్పి దీని మీద ఒక మూవీ చేయండి. నేను సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకు రాదు? దీనికి ఏ ప్రభుత్వం కూడా వెలుగులో తీసుకురాదు, ఎందుకంటే మోసం చేసేదే ప్రభుత్వాలు ఇవి. ఇది వీళ్ళ ప్రభుత్వాలు అలా చేస్తారు, రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం, రైతులైందే మేము లేము ఇదిగోండి అని చెప్పి దాని సినిమా రూపంలో బయటకు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చేయరు వీళ్ళు? ఎప్పటికైనా సరే కళ్ళు తెరవాలి. వ్యవస్థ తలుచుకుంటే ఎవరైనా సరే ఏదైనా చేయగలదనేది దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితుల మీద ముందుకు వచ్చి అందరూ ఒక యూనిటీగా ఉంటేనే బాగుంటుంది. రైతులు ఎలాగ యూనిటీ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వలన, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మరి అంత స్టార్లుగా ఉన్న వ్యక్తులు మీరు కూడా యూనిటీ లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.